హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సంచారి. సో ఫ్రెండ్స్, 30 days 30 వీడియోస్లో మనమైతే అని అందాం అనుకుంటున్నారా? సో మీరు ఇచ్చిన రెస్పాన్స్కి నేనైతే ఆ సిరీస్ అయితే ఆపేశాను. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సంచారి. సో ఫ్రెండ్స్, 30 days 30 వీడియోస్లో మనమైతే అని అందాం అనుకుంటున్నారా? సో మీరు ఇచ్చిన రెస్పాన్స్కి నేనైతే ఆ సిరీస్ అయితే ఆపేశాను. సో ఈ రోజు అయితే నేను చిదంబరం అయితే వెళ్తున్నాను. సో విజయవాడ నుంచి మనమైతే చెన్నై సెంట్రల్కి అయితే వెళ్తున్నాము. సో చెన్నై సెంట్రల్ నుంచి ఎక్కడికి వెళ్తాము అని చెప్పేసి వీడియోకి వెళ్తూ మాట్లాడుకుందాం. సో పక్కన ఉన్న లైక్ బటన్ అయితే ఆన్ చేసి నాకు బూస్ట్ అప్ ఇచ్చి నా వీడియోని అయితే తీసి చూసేద్దరు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. వచ్చేసాం. ఇదే మన ట్రైన్, అదైతే D8. అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12078 అండి. ఇది మనకి జన్ శతాబ్ది పేరుతో అయితే రన్ అవుతుంది. ఇది సెంట్రల్ నుంచి విజయవాడ నుంచి సెంట్రల్కి అయితే వెళ్తుంది. విజయవాడ నుంచి వచ్చేటప్పటికి 12077 మీద వస్తుంది. వెళ్ళేటప్పుడు మాత్రం 12078 మీదకి అయితే వెళ్తుంది. మీరు లైవ్లో విన్నట్టయితే నేనైతే మనుషులు తీసుకొని వెళ్తానని చెప్పేసి అన్నాను. సో ఇదో నా పక్కన ఉన్నది సబ్స్క్రైబర్ గారు, నా సబ్స్క్రైబర్. సో ఇక్కడ అయితే తీసుకెళ్తున్నాను నేను. పేరేం పేరు? అజయ్. మీరు వైజాగ్ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే మార్నింగ్ మీకు జన్మభూమి ట్రైన్ ఉంటుందండి. సో దాన్ని క్యాచ్ చేశారంటే మీరు ఆఫ్టర్నూన్ కల్లా మీరు విజయవాడకి అయితే రీచ్ అవ్వచ్చు. మీరు దాని తర్వాత ఈ ట్రైన్ పట్టుకొని మీరు చెన్నై అయితే రీచ్ అయిపోవచ్చు. మీకు విజయవాడ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుందండి. ఎగ్జాక్ట్ టైంకి అయితే స్టార్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్ టైంకి అయితే దింపేస్తుంది. ఈ ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. మధ్యలో బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ అనేవి మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ పర్ పర్సన్ 205 రూపీస్ అయితే పడుతుంది. ఇది 2 yearsలో అయితే నేను చెప్తున్నాను. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళడానికి మొత్తం ఇది 10 stops అయితే ఆగుతుంది. టైం జర్నీ మనకి 7.5 hours అయితే పడుతుంది. సో సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత మనం అయితే ఎట్లా చెన్నై సెంట్రల్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనం చిదంబరం అయితే వెళ్ళాలి. మీరు టైం చూస్తున్నట్టయితే ఎగ్జాక్ట్ టైంలోకి అయితే దింపేసింది. నేనైతే లోకల్ ట్రైన్ తీసుకొని స్టార్ట్ అయ్యాను. ఇది తాంబరం వరకు వెళ్తుంది. తాంబరం నుంచి అయితే మనం వేరే బస్ తీసుకొని అయితే కోరంపాకం అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి చిదంబరం అయితే వెళ్ళాలి. మీరు కావాలంటే నైట్ అంతా చెన్నైలో ఉండిపోయి మార్నింగ్ 7 o'clock ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ అయితే క్యాచ్ చేసి మీరు డైరెక్ట్ చిదంబరం అయితే రీచ్ అయిపోవచ్చు. ఆ ట్రైన్ టికెట్ కాస్ట్ పర్ పర్సన్ 120 రూపీస్ అయితే పడుతుంది. అలా మాట్లాడుతూ మనమైతే తాంబరం స్టేషన్కి అయితే వచ్చేసాం. సో తాంబరం నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకు బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మనం అక్కడి నుంచి కోరంపాకం అయితే వెళ్ళాలి. దీని టికెట్ ప్రైస్ మనకి 19 రూపీస్ అయితే పడుతుంది. కిలంపాకం బస్ స్టాప్కి ఇక్కడ నుంచి మనమైతే చిదంబరం అయితే స్టార్ట్ అవ్వాలి. ఏ బస్సు ఎక్కాలో తెలీదు, వెతుక్కోవాలి. ఎక్కిన తర్వాత మీకు ఆ నెంబర్ అయితే చెప్పిన ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వస్తుందట. ఎంక్వైరీలో కనుక్కున్నాను. ఆడి తమిళోడు, ఆడికి మనం చెప్పాల్సి వచ్చింది. ఈ నంబరు ఇప్పుడు టైం అయితే 1 గంట అయింది. మీకు జనాలు చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారో. చూపిస్తే నమ్ముతారని చూపిస్తాను. అందుకే అంటారేమో మెట్రోపాలిటన్ సిటీ అని చెప్పేసి. నెక్స్ట్ మన వైజాగ్ కూడా ఇలాగే కన్వర్ట్ చేసేస్తారు. ఈ బస్ స్టాప్ అయితే మాటల్లో చెప్పలేము, ఇంత బాగున్నది. ఒక ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినంత ఫీలింగ్ అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా, చుట్టూ ఇంటీరియర్ చాలా బాగుంది. చాలా బాగుంది, వెరీ నైస్. జస్ట్ ఒక అలాగే తీసుకో. సో ఈ బస్సులకి నంబర్లు గట్టా ఏం లేవు ఫ్రెండ్స్. జస్ట్ అక్కడికి వెళ్ళి చిదంబరం బస్ ఎక్కడ అని చెప్పేసి అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. ప్లాట్ఫామ్ నెంబర్ 9లోనే ఉంటాయి. అక్కడ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది మనకి. అప్పటికే టైం 2 అయితే అయిపోయింది. మంచి సినిమా అయితే వేశాడు, తమిళ్లో వేశాడు, కానీ ఏం అర్థం కాలేదు. లేచి చూసేటప్పటికే అది చిదంబరం అనేసాడు. ఇదే బస్ స్టాప్ ఫ్రెండ్స్. నేనైతే రూమ్ అయితే తీసుకున్నాను. ఇదైతే మనకి 700 రూపీస్ అయితే పడింది. రూమ్ అయితే అంత బాగాలేదు, అందుకే చూపించట్లేదు. సో ఇక్కడ నుంచి మనకి టెంపుల్ జస్ట్ 2 kilometers ఉంటుంది. నేనైతే వాక్ చేసేస్తాను. చెన్నైలో ఎక్కువ మాట్లాడలేకపోయాను, ఎందుకంటే కొద్దిగా నైట్ అంతా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయాను ట్రావెల్ చేసి. ఈ ట్రిప్ చాలా హడావిడిగా అయితే స్టార్ట్ అయిపోయింది. నేనేం ప్లాన్ చేయలేదు, అందుకని టికెట్స్ కూడా నాకు దొరకలేదు. మ్యాక్సిమం నేను జనరల్ దాంట్లోనే ట్రావెల్ చేశాను. మీరు కూడా ప్లాన్ చేయాలనుకుంటే జస్ట్ ఒకటే చేసుకోండి. తెలుగు సంచారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూసి వచ్చేయడమే.
బడ్జెట్లో స్మాల్ ట్రిప్స్ వేయాలనుకుంటే తెలుగు సంచారి ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. నా టెంపుల్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాను. రూట్ చూపిస్తాను అండ్ పిన్ కామెంట్లో కూడా లొకేషన్ అయితే పెడతాను, చూడండి. సో ఈ టెంపుల్ మనకి తమిళ స్టేట్ లో కడలూరు డిస్ట్రిక్ట్ లో అయితే ఉంది. ఇది చాలా సముద్రం చాలా దగ్గరలో ఉంటుంది. సో ఈ టెంపుల్ ని మనకి 10th సెంచరీలో చోళరాజులు అయితే కట్టించారు. ఈ దేవాలయం మనకి పంచభూత లింగాల్లో ఒక దేవాలయం, అది ఆకాశలింగం. చిదంబరం అప్పట్లో చోళరాజులకి క్యాపిటల్ గా ఉండేది. ఇక్కడ మనకి శివుడైతే ఉంటాడు. చోళరాజులు నటరాజస్వామిని వాళ్ళ కులదైవంగా భావించి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ టెంపుల్ ఒక దేవాలయమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం మరియు నాట్య కళల పుట్టినిల్లుగా ప్రసిద్ధి. సో ఇక్కడ ఆలయం మొత్తం మనకి 50 ఏకర్స్ లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. 4 వైపులో ఉన్న గోపురాలు అయితే ఎంతో అద్భుతంగా చెక్కబడ్డాయి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఫొటోస్ గట్రా తీయకూడదు, అందుకని నేను తీయలేకపోతున్నాను. అంటే నా ముఖం చూపించి మాట్లాడలేకపోతున్నాను. మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. టెంపుల్ హిస్టరీ అయితే చాలా బాగుంటుంది, వినండి. సో శివునితో పాటు మనకి దేవి అయితే ఉంటారు కదా, ఇక్కడ మనకి శివకామి సుందరి అమ్మవారి కింద అయితే దేవి అయితే కొలువై ఉన్నారు. ఇది ఆవిడ దేవాలయమే. చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్లో మరో విశిష్టత ఏంటంటే ఇది మొత్తం హ్యూమన్ బాడీతో మనకైతే రూపొందించారు. ఇక్కడ 9 ద్వారాలు అయితే ఉంటాయి. అలాగే మనిషి రోజుకి ఎన్ని శ్వాస నిశ్వాసాలు అయితే తీసుకుంటారు కదా, అన్ని మనకి పూతలు అయితే స్వామివారి ఆలయం పైన అయితే ఉంటాయి, తాపడం చేసి ఒక్కొక్క ముక్క కింద. అలాగే నరాలు ఎన్ని ఉంటాయో అన్ని శిలలు అయితే వాటికైతే వేశారన్నమాట. ఈ ఆలయంలో మరో ఒక ప్రత్యేకత ఏంటి అంటే చిదంబర రహస్యం. ఇది భౌతికంగా కనబడదు, ఆకాశలింగ రూపంలో అయితే ఉంటుంది. లోపల అనేక మండపాలు, ప్రాంగణాలు, అలాగే నాట్యశాలలు కూడా ఉన్నాయి. నాతో పాటు వచ్చిన సబ్స్క్రైబర్ సిగ్గుపడిపోతున్నాడు అండి, ఫుల్గా వెళ్ళిపోయాడు. కెమెరా అయితే మనకి అలవ్ అయితే లేదు. సో ఎవరు వచ్చినా వాళ్ళ దర్శనం వాళ్ళే చూసుకోవాలి. సో నేను చూపించడానికి అవ్వలేదు. బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే 1000 రూపీస్ మనకైతే ట్రావెలింగ్ అవుతుంది, ఇంకో 1000 రూపీస్ మీరు ఇక్కడ ఉండడానికి అవుతుంది. బడ్జెట్లో అయితే చెప్తున్నాను. చూసారు కదా మరి ఇవాళ వీడియోని, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాలు సైనింగ్ ఆఫ్. చివరిగా ఒక మాట, చిదంబర యాత్ర అనేది కేవలం ఆలయ దర్శనం అయితే కాదు, మన ఆత్మలో ఉన్న ఆకాశాన్ని తెలియజేసే ఒక ప్రయాణం.